పోలింగ్ సమయంలో పోలీసులు రెవెన్యూ అధికారులు టీడీపీకి కొమ్ము కాసారని ఆరోపించారు నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడులో పోలీసులు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని, తన్ను గృహ నిర్బంధం చేశారని విమర్శలు చేశారు. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు 7 కార్లలో తిరిగినా పట్టించుకోలేదని, తన ఇంటిపై జరిగిన దాడిలో స్వయంగా అరవింద్ బాబు పాల్గొన్నారని ఆరోపించారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పోలీసు వారు గారు, రెవెన్యూ అధికారులు వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాశారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా పోలీస్ వర్గాలు మాకు వ్యతిరేకంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం, పల్నాడు ప్రాంతంలో అంతా కూడా వ్యతిరేకంగా పనిచేయటం, వన్ సైడ్గా పనిచేయటం చాలా బాధాకరమైన అంశం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అరవింద్ బాబు గారు, మీకు క్లియర్గా చెప్తా ఉన్నాను, మీరు మాత్రం ఇలాంటి సంఘటనలు ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు. భవిష్యత్తులో కూడా మేము ఊరుకోం.